హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను ఇప్పుడు కొత్తగా సేవింగ్స్ స్టార్ట్ చేయబోతున్నా. అలానే మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా ఇది నచ్చినట్లయితే పద్ధతి మీరు కూడా స్టార్ట్ చేయండి సేవింగ్స్. ఈ సేవింగ్స్ పద్ధతి వలన దగ్గర 1 lakh రూపీస్, దగ్గర కాదు 1 lakh రూపీస్ మనం సేవింగ్స్ చేయొచ్చు. కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు. ఏదైనా స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, పోగా ఈజీగా అయిపోతుంది. అది మన బ్రెయిన్ యూజ్ చేసి ఎలా చెయ్యాలి అని మనం ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే దాని ప్రకారం చేస్తూ పోవచ్చండి. చాలా రోజులుగా నేను ఈ టిప్స్ ఫాలో చేద్దాం, ఈ సేవింగ్ మెథడ్ని ఫాలో చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు నాకు ఒకళ్ళు దాన్ని గిఫ్ట్ చేశారండి. నేను చాలా రోజులుగా కొనుక్కుందాం అనుకొని కొనుక్కోలేకపోయాను. ఒకళ్ళు గిఫ్ట్ చేశారు. ఎందుకు అలాంటి ఉండి పెట్టుకున్నారు? ఇంతకుముందు నేను చూపించాను కదా కుబేర ఉండి, అందులో చిన్న చిన్న అమౌంట్సే వేస్తూ ఉంటారు. ఇలా తీసుకోండి, ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది, మీకు 1 lakh రూపీస్ సేవ్ అవుతుంది, మంచిగా ఉంటుంది, అందుకని ఇది తీసుకోండి అని చెప్పారు. నేను కొనలేకపోయాను. తర్వాత వాళ్ళు చూసి వాళ్ళే కొనుక్కొచ్చి నాకు ఇచ్చారండి. మనీ ఇస్తే తీసుకోలేదు, తీసుకోమన్నారు. సేవింగ్స్ చేసుకోండి మంచిగా అని చెప్పారు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వలన చాలామంది తెలుసుకుంటారు. నాకు తెలిసి కొంతమందికి అయినా తెలిసి ఉంటుందండి. ఇది నేను కొన్ని రోజుల క్రిందటే తెలుసుకున్నా. ఎప్పటి నుంచి వస్తుంది ఈ పద్ధతి నాకు తెలియదు. తెలుసుకొని నేను చేద్దామంటే నాకు కుదరలే, ఇప్పుడే కుదిరింది. దేనికైనా ఒక టైం అనేది ఉంటుందండి. మనం ఏ పని చేయాలనుకున్న ఎంతో ప్రయత్నించినా కూడా జరగదు. ఏంటబ్బా జరగట్లేదు అనుకొని మనం అలా నిర్లక్ష్యం ఉండేటప్పుడు టక్కని మన కళ్ళ ముందు ఆ పని జరిగిద్ది, లేకపోతే ఆ వస్తువు మన కళ్ళ ముందుకు వచ్చి నుంచుంటుంది అనమాట. ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చిందనుకోండి ఎవ్వరు ఆపలేరు, అది జరిగిపోతుంది. అలానే ఇది వచ్చి ఈరోజు నేను చూపించేది ఇదిగోండి. ఇదే మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, లేకపోతే అందరికీ తెలుసా కూడా నాకు తెలియదండి. నేను ఇప్పుడే తెలుసుకున్నా కొన్ని రోజుల క్రిందట, అందుకని మీకు చెప్తున్నా. ఇది మనీ బ్యాంక్ అండి. అమెజాన్లో దొరికిద్ది అన్నారు వాళ్ళు. అందులోనే ఆర్డర్ చేసి పెట్టి వాళ్ళు ఒకటి నాకు ఒకటి ఇచ్చారనమాట. ఇలా నెంబర్స్ ఉంటుందండి. చూసారా ఎన్ని కాలమ్స్ ఉందో? ఇలా ఒక్కొక్క కాలంలో ఇలా ఉంటుంది. ఏముంటుందంటే 100, 500, 200 అలా మార్చి ఇస్తాడనమాట. ఒక్కొక్క రోలో ఇలా ఉంటుంది. 100, 200, 500 ఉంటుంది. ఈ 3 నెంబర్సే ఉంటాయి. కొన్నిట్లో కొన్ని బాక్సుల్లో 50 కూడా ఉందనుకుంటానండి. అయితే నాకు సరిగ్గా నేను చూడలేదు, తెలియదు. నేను చూసింది ఇదే. ఇందులో ఈ నెంబర్స్, ఈ 3 నెంబర్సే ఉన్నాయి. 100, 200, 500 మార్చి అలా వేసి ఉంటాడు. లైన్గా వేయడు. 100 వేసేసి 200 వేసేసి 500 అలా వేయాల. ఫస్ట్ 100 అనుకోండి, తర్వాత 500, తర్వాత 200 ఒక లైన్లో కనిపిస్తుందండి. చూడండి, కనిపిస్తుందా? ఈ ఫస్ట్ రోలో వచ్చేసి 200 వేసాడండి, తర్వాత 100 వేసాడు, మళ్ళీ 200, 500. ఈ ఫస్ట్ రోలో మాత్రం 500 వచ్చి 7 టైమ్స్ ఉందండి. 7 5s 35 అంటే 3500. ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనం 3500 ఉంటుంది. అది కాకుండా 100 ఒక 3 ఉంది ఈ రోలో, అప్పుడు 300 అంటే 3800 అయింది. 4 200s ఉంది అంటే 800. అప్పుడు మీరు చూడండి ఎంత దగ్గర 4000 దాటిపోతుంది ఈ ఒక్క రో కంప్లీట్ చేయడానికి. అలా ఇన్ని రోస్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి మనకి 1 lakh రూపీస్ ఉంటుంది అనమాట. ఇందులో ఇవన్నీ పెద్ద నెంబర్సే కదా. 500, 200, 100 చిల్లర్లన్నీ మనం వేయట్లా. బాక్స్ చిన్నదిగా ఉందే సరిపోయిద్దంటే చాలామంది చేశారండి. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, చాలామంది చేస్తున్నారు ఈ మధ్య ఇదిగోని అని చెప్పారు. వాళ్ళు స్టార్ట్ చేశారంట. ఒక పావు వంతు ఫినిష్ అయిందంట అండి. ఒక 3 rows ఫినిష్ చేసేసాం అన్నారు. ఇంకా ఇన్ని ఉన్నాయి అన్నారు. ఇంత పెద్ద అమౌంట్లు మనకి ఎలా దొరుకుతాయి అని మీరు అనుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను. మీరు కూడా ఇలాంటిది కొనుక్కోండి. కాస్ట్ ఎంత అంటే వాళ్ళు చెప్పలే, నేను మనీ ఇచ్చేస్తానేమోనని. నాకు తెలిసి 280, 200 పైనే ఉంటుందండి ఇది.
కొనుక్కోండి. అమ్మో 200 అని అనుకోకుండా కొనుక్కోండి. మనం ఒక లక్ష్యంలో దిగినప్పుడు అప్పుడు చిన్న అమౌంటే కదా, మరీ 2000 అలా లేదు, 200 సంథింగ్ ఉంది. కొనవచ్చు, ఎన్నో వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. ఒక్కసారి దీనికి చేయొచ్చు. ఇదిగోండి మనీ బ్యాంక్ అని ఉంది, 1 lakh రూపీస్ అని ఉందా, ఇక్కడ 1 lakh రూపీస్ అని ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం రాశారంటే స్మాల్ అమౌంట్స్ బికమ్ బిగ్ సేవింగ్స్. బాగుంది కదా, స్మాల్ అమౌంట్స్ బికమ్ బిగ్ సేవింగ్. చిన్న చిన్న అమౌంట్లు అనుకొని మనం పోగు చేసేది ఒకరోజు మనకి పెద్ద అమౌంట్గా మన చేతికి దొరికింది అని ఉంది అనమాట. అంతే కదా, కొంచెం కొంచెం దాచిపెడుతూ ఉంటాం. అబ్బా ఇవన్నీ కొంతమంది అనుకుంటారు, ఈ 10 రూపాయలు 20 రూపాయలు దాచిపెట్టా మనం ఉన్నోళ్ళం అవుతాము, చూసుకోవచ్చురా ఇదన్నీ ఏ కాలానికి పోగు చేసేదని నిర్లక్ష్యంగా చెబుతూ ఉంటారు. అలా అనుకోకూడదు. చిన్న చిన్న అమౌంట్లో ఒకరోజు పెద్ద అమౌంట్గా మారేది. అందుకని నమ్మకంతో ప్రయత్నించండి, ఏది జరగదు. ట్రై చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఇందులో నేను ఈరోజు 500 రూపీస్ వేశానండి. ఏమంటే నెలాఖరు వచ్చేసింది కదా, కొంచెం జాగ్రత్తగా చేయడం వల్ల నాకు ఒక 500 మిగిలింది. ఆ 500 ఇందులో వేసాను. దీని తర్వాత ఇంకా వేయడం కుదరదు ఈ మంత్లో, నెక్స్ట్ మంత్ చూసుకోవాలంతే, ఈ మంత్లో కుదరదు. కరెక్ట్గా ఉంది, 500 ఉంది. అది ఇందులో వేసేసా ఖర్చులన్నీ పోగా. ఇంకా ఈరోజు ఏంది, ఈరోజు 26 అండి, ఈరోజే స్టార్ట్ చేశాను. ఇంకా 4 days ఉంది కదా, ఆ 4 daysకి కావాల్సిన ఖర్చులు పక్కన పెట్టుకొని మిగిలితే ఇందులో వేస్తా, లేకపోతే లేదు. అలానే ప్రతి ఒక్కళ్ళు ఎలా చేస్తారంటే మంత్ స్టార్టింగ్లో వచ్చి మీకు ఒక 500 దొరకవచ్చు. అప్పుడు ఈ 500 కాలంలో వేసేసి పెట్టుకోండి. దాని పక్కన ఏమన్నా చిన్నది గుర్తు పెట్టుకోవచ్చా చూడండి, లేకపోతే ఒక నోట్లో రాసి కూడా మనం టిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోలో వచ్చి 507 ఉంది కదా, అప్పుడు ఒక టిక్ చేసేసి ఇంకా 6 ఉంది, అలా గుర్తు పెట్టుకోవచ్చు. 500ని 7 times వేసుకొని టిక్ చేసుకోండి. అలానే 100 3 ఉందా 4 ఉందా చూసుకోండి, ఆ 3 వేసుకోండి. మీరు కూడా ఇలా కాలమ్స్ చొప్పున వేసుకొని ఫస్ట్ కాలంలో వేయండి. వేసి 100 వేస్తే అక్కడ టిక్ చేసుకోండి. 200 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అలానే 200 వేస్తే ఫస్ట్ 200 అలా ఎన్ని వేసారో అలా టిక్ చేసుకుంటే మీకు లెక్క ఈజీగా వస్తుంది. సరేనా, నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఒక కాలం వేసుకొని అందులో అలానే వేసుకొని మళ్ళీ ఫినిష్ చేయండి. ఇలా చేసుకుంటూ రండి. లాస్ట్లో మనకు వచ్చి 1 lakh రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే స్టార్టింగ్లో చాలామంది దగ్గర ఉంటుంది, ఉన్నప్పుడు పెద్ద అమౌంట్ని వేయండి. పెద్ద అమౌంట్ ఇక్కడ వచ్చి 500 రూపీస్ అది వేసుకోండి. తర్వాత 100 200 దొరికితే అది వేసుకోండి. ఇప్పుడు కొంతమంది చెబుతారు మాకు అలా దొరకవేయండి, ఒక రోజుకు 20 30 రూపీస్ ఇలానే దొరికిద్ది, మేము ఎలా 100 పూర్తి చేయగలం, 200 ఎలా పూర్తి చేయగలం అంటే దానికి నేను టిప్స్ చెప్తాను. ఒక చిన్న బాక్స్ పెట్టుకోండి ఎవ్రీ మంత్కి. ఒక మంత్కే కదా మనం పోగు చేసి ఇందులో వేస్తూ ఉంటాం. ఈ మంత్ పని ఈ మంత్ చూద్దాం. ఇప్పుడు పెట్టుకోండి ఒక డబ్బీ పెట్టుకొని అందులో రోజువారి మీకు 20 30 50 ఎంత మిగిలిద్దో అంతా ఆ చిన్న డబ్బీలో పెడుతూ రండి. 100 దొరికింది అనుకోండి, ఆ రోజు 100 ఇందులో వేసేసి టిక్ చేసుకోండి. సరేనా, 200 దొరికింది అనుకోండి, ఏదన్నా ఎక్స్ట్రా మనీ ఇందులో వేసి టిక్ చేసుకోండి. రోజువారీ దొరికేది ఇట్లా డబ్బీలో పెట్టుకుంటూ ఉండండి. పెట్టుకొని 100 అవ్వగానే ఇందులో వేసేయండి. సరేనా, ఇప్పుడు 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, 100 3 ఫుల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరేం చేస్తారంటే తొందరగానే ఫుల్ అయిపోయింది. అప్పుడు మీరేం చేస్తారంటే 200కి ట్రై చేయండి. 200 దాచిపెట్టి వెయ్యండి. అలానే కొంతమంది ఇంట్లో హస్బెండ్స్ మంచి కోఆపరేట్ చేస్తారండి. వేస్తున్నావా వెయ్యి నేను కూడా హెల్ప్ చేస్తానంటారు. కొంతమంది మనందరం ఇంటిల్లి పాది కలిసి వేద్దాం అన్నప్పుడు జెంట్స్ 500 ఎక్కువ వేయడానికి ఛాన్స్ ఉంది, వాళ్ళ చేత కూడా వేయించవచ్చు. కొంతమంది లేదండి వాళ్ళకి తెలిస్తే తీసుకుంటారు, ఇది మా సీక్రెట్ సేవింగ్స్, మేమే ఫుల్ చేసుకోవాలి, ఇది ఫిల్ అయ్యే వరకు మేమే కష్టపడాలి, అంతేగాని ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు అనుకుంటే సీక్రెట్గా పెట్టుకొని మీరే కష్టపడి వేయండి. ఇప్పుడు మీ చేతిలోకి ఒక బాధ్యత అనేది వచ్చిందా, ఈ బాక్స్ రూపాన ఒక బాధ్యత వచ్చింది. ఇప్పుడు మీరు ఈ బాక్స్ని చూస్తూ ఊరుకుంటారా? లేదు, ఎలా అయినా సరే దీన్ని ఫుల్ చేసేయాలి, నింపేసేయాలని చెప్పేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంత ముందులాగా అనవసరమైన ఖర్చులని ఇప్పుడు పెట్టరు. ఇది ఉంది కదా, ఇది కొన్నిట్లో ఉండిల్లో వేసేసి తీయవచ్చు ఖర్చులు అవసరానికి, ఇందులో వచ్చి తీయడానికి కుదరదు. ఫుల్ అయిన తర్వాత దీన్ని పగలగొట్టే తీయాలి. ఇది ఒక మంచి బెనిఫిట్ కదండి, అప్పుడప్పుడు తీయడానికి కుదరదు అనమాట. ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం, ఉంది ఇది ఎలా అయినా తొందరగా నింపినట్లయితే మనకి 1 lakh వచ్చింది. ఎంత తొందరగా నింపగలమో అంత తొందరగా నింపుదామని ఇప్పుడు మీరు ఫుల్ మీ మనసు అంతా దాని మీదే ఉంటుంది.
ఇప్పుడు బయటకు వెళ్ళి వేస్ట్ ఖర్చులు పెట్టరు. ఇంతకుముందు అక్కడక్కడికి వెళ్ళేవాళ్ళు, శారీస్ విచ్చలవిడిగా కొనేవాళ్ళు, అసలు లెక్కే ఉండదు అనమాట. అన్నీ కొనుక్కుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు మీ చేతిలో ఒక బాధ్యత వచ్చేటప్పటికి దీన్ని ఎట్లయినా పూర్తి చేద్దామని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ మనీని ఇందులో వేయడానికి ట్రై చేస్తారు. తొందరగా ఇది మనం ఫినిష్ చేద్దామనే జయంత లక్ష్యంతో ఒక గోల్ పెట్టుకున్నారు కదా, ఇందులో వేస్తూ ఉంటారు. మీకు తెలియకుండా మీరే గబగబా అని దీన్ని పూర్తి చేసేస్తారండి. కావాలంటే చూడండి, ట్రై చేయండి, తప్పకుండా చేస్తారు. మా హస్బెండ్స్ ఎవరు, మేమేం చేయాలని కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న అమౌంట్స్ని దాచిపెట్టి 100 200 అవగానే ఇందులో వేయండి. 500 ఎలా అంటే ఇంకా రాబోయేది ఫెస్టివల్ కాలం కదా, అప్పుడు మనకి బట్టలకి వాటికి వీటికి ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ మనీని ఇందులో వేయండి. వేసినట్లయితే మీకు తొందరగా పూర్తయిపోయిద్ది. ఇప్పుడు కొంతమందికి అయితే 10 monthsలో, కొంతమంది అయితే నేను 6 monthsలోనే ఫినిష్ చేసేస్తాననే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 1 year కాదండి, 1.5 year కూడా నాకు పట్టవచ్చు అంటే పర్వాలేదు, వెయ్యండి. వేస్తే 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఆ లక్ష పూర్తి అవగానే తీసుకొని చేతిలో చూసేటప్పుడు మీ ఆనందానికి అవధులు ఉండవు. మళ్ళీ కొంటారు, మళ్ళీ కొని మళ్ళీ ఇలా సేవింగ్స్ చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి ఎందులోనే మంచి ఇన్వెస్ట్మెంట్లు వేస్తారా, వెయ్యండి. సేవింగ్ స్కీమ్లోనా, లేకపోతే గోల్డ్ కొనుక్కుంటారా, ఏదో ఒకటి చెయ్యండి, సరేనా? అందువలన ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి బాక్స్ను కొనుక్కొని పెట్టుకోండి. పెద్ద అమౌంట్ ఏం కాదు కదా, 200 నుంచి 300 లోపలే ఉంటుంది, దానికి మించి ఉండదు. ఒక్కసారి మనం ఇది చేసామంటే మనకు ఒక మంచి అమౌంట్ దొరికిద్ది. నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. చూద్దాము ఎంత వేగంగా నింపుతామా, లేకపోతే ఇది హార్స్ రేస్ లాగా అనమాట. గుర్రం స్టార్ట్ చేస్తే మధ్యలో ఆగదు, స్పీడ్గా పరిగెత్తిద్ది. అలా స్పీడ్గా మనం వేగంగా నింపుతామా, లేకపోతే బ్రేక్ పడిద్దా, ఎన్ని రోజులు పడిద్ది? ఈరోజు మీరు స్టార్ట్ చేసిన డేట్ని నోట్ చేసి పెట్టుకోండి, డైరీలోనా ఎందులోనా, మంత్ డేటు డే కూడా వేసి పెట్టుకోండి. ఆ రోజు నుంచి చూడండి మళ్ళీ ఎన్ని రోజుల్లో మనం పూర్తి చేయగలమని చెయ్యండి. ఇలా ఒక గోల్ పెట్టుకుంటే మనం సేవింగ్స్ అనేది చేయగలం, ఫాస్ట్గా కూడా చేయగలం అండి. అలానే కూర్చున్నాం అనుకోండి, ఏ గోల్స్ ఉండదు, ఏమి ఉండదు, సేవింగ్స్ ఉండవు, ఏమీ ఉండదు. వాళ్ళే రాశారు చూడండి, స్మాల్ అమౌంట్స్ బికమ్స్ బిగ్ సేవింగ్స్ అని రాశారనమాట. ఎందుకంటే అది చూసి ప్రతి ఒక్కళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా సేవింగ్స్ చేస్తారు. కొంతమంది చెప్పాను కదా, చిన్న అమౌంటే అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ బాక్స్ చూడగానే చేస్తారండి తప్పకుండా. అందరూ ఆల్రెడీ ఉన్నోళ్ళు వదిలేయండి, లేని వాళ్ళు ఇలాంటి బాక్సులు కొనుక్కొని అమెజాన్ చెప్పాను కదా, అందులో ఉంటుంది, పెట్టుకొని ఇప్పుడు మీకు జాగ్రత్త అనేది వస్తుంది అనమాట. ఈ జాగ్రత్త వలన మీకు తెలియకుండా మీరు బోల్డ్ మనీని సేవ్ చేస్తారు. అది మనకు ఒక మంచి ప్రయోజనమైన కార్యానికి ప్రయోజకరంగా ఉపయోగపడిద్ది కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి. ఇదే ఈరోజు వీడియో. నాకు ఇది మార్నింగ్ తెచ్చి ఇచ్చారండి. నేను ఇప్పుడు ఇది సాటర్డే, ఈరోజు మంచి రోజేనా చెడ్డ రోజా ఇవన్నీ చూడండి మంచిది, అష్టమి నవమిలు కాకుండా మంచి రోజుగా చూసి స్టార్ట్ చేసుకునేవాళ్ళు చేసుకోండి. కొంతమందికి నమ్మకాలు ఉంటాయి, ఈ రోజునే మనం స్టార్ట్ చేయాలి, అప్పుడే తొందరగా పూర్తయిద్ది, ఏ రోజు పడితే ఆ రోజు చెయ్యకూడదని నమ్మకాలు ఉన్నవాళ్ళు మంచి రోజు చూసి ఫస్ట్ ఇది తెప్పించుకోండి. ఆ తర్వాత మంచి రోజు చూసి స్టార్ట్ చేయండి. ఇందులో గాలి పోయిద్దా పోదా, నోట్లన్నీ పాడవుతాయా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి, చెదల పడతాయా అని. ఇంతకుముందు నా ఉండీలు వచ్చి నేను లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసేదాన్ని అండి. ఇందులో పడితే కనుక వేసుకోండి. సుగంధ ద్రవ్యాలు వేయడం వలన మనీని అట్రాక్ట్ చేసిద్ది అనమాట. లవంగం, యాలుక, పచ్చకర్పూరం ఈ 3 వేస్తారు. ఇందులో వేయడం వలన ఆ స్మెల్కి బాగా మంచిగా మనీ అట్రాక్ట్ అయింది. ఇంకోటి ఒకలాంటి స్మెల్ రాదండి, మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట, నోట్లు కూడా పాడవకుండా ఉంటాయి. అందుకని వెయ్యండి, తొందరగా పూర్తి చేయడానికి చెయ్యండి. తొందరగా అంటే మేము ఎక్కడి నుంచి తేమండి, మాకు వస్తేనే కదా మేము తొందరగా అంటే. తొందరగా చేయగలిగిన వాళ్ళు చెయ్యండి, లేని వాళ్ళు నిదానంగా చెయ్యండి. నేను వచ్చేసి ఇలానే వేస్తాను. చిన్న అమౌంట్లు వస్తాయి కదా, 5, 10, 20 అలా వచ్చేది నేను వచ్చి అందులో ఆ ఉండీలు వేస్తానండి. అది ఇంకా ఫుల్ అవ్వలేదు, అందులో వేస్తాను చిన్న అమౌంట్స్. ఇక మేము పెద్ద అమౌంట్స్ వచ్చి 100, 200, 500 ఎంత దొరికిద్దో అంత ఇందులో వేస్తాను. చూద్దాం, నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఇన్ని రోజుల లోపల దీన్ని పూర్తి చేయాలని. మరి అవుతుందా అవ్వదా చూద్దాము. ఈరోజు 26th కదా, ఏప్రిల్ 26 స్టార్ట్ చేసా. ఎప్పుడైతే అవ్వగానే నేను మీకు చెప్తానండి.
చాలామంది షార్ట్స్లో కూడా పెడుతున్నారు. ఇంతంత పెద్ద ఉండీలు, మట్టి ఉండీలు పెట్టుకొని దాన్ని నిండుగా ఫుల్గా వేస్తున్నారండి. వేసి ఒక సుత్తి పెట్టి పగలగొట్టి రెండుగా తీసేసి మనీని కింద పోసి షార్ట్స్ పెడుతున్నారు. ఎంత మనీ సేవ్ అవుతుందో తెలుసా? భలే ఉందండి ఆ వీడియోలు చూడడానికి. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని నేను ఇలా వీడియో పెట్టాను. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇష్టం ఉన్నోళ్ళు కొనుక్కోండి. ఇదేం ఫోర్స్ లేదు, నేను చేశాను, మీకు షేర్ చేస్తున్నా. సరేనా? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. వీడియోస్ కొంచెం స్లోగా పోతున్నాయండి, పెద్దగా వ్యూస్ లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. సరేనా? అప్పుడే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. చూడలేదనుకోండి, అబ్బా మనం ఇంత కష్టపడి పెడుతున్నాం చూడడంలా, ఎందుకు ఆపేద్దామా అనిపిస్తుంది. అని కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఓహా అని రాకపోయినా కూడా ఏదో అట్లీస్ట్ ఒక 5000 వ్యూస్ అన్నా వస్తే బాగుంటుంది. సరేనా? అలానే మన సెకండ్ ఛానల్ను కూడా చూడండి, వీడియోస్ మంచివే వస్తున్నాయి, చూడండి, చూసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.